హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాల్లో దాదాపుగా మనకు 3-4 రోజుల పాటు జడతెరప లేకుండా వర్షాలనేటువంటివి కురిశాయన్నమాట. బట్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులు ఈ యొక్క తుఫాన్ ప్రభావం నుంచి కోలుకుంటూ ఉన్నారు. సో, అయితే ప్రస్తుతానికి మనకు వాతావరణం అనేది ఎలా ఉంది? రానున్నటువంటి రోజుల్లో ఎక్కడైనా ఏ ప్రాంతాల్లో అయినా వర్షాలు పడేందుకు అవకాశం ఉందా? లేదా? అండ్ అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? సో, ఇన్ కేస్ అల్పపీడనం గనుక ఏర్పడినట్లయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానాన్ని గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు బంగాళాఖాతంలో రేపటి రోజుకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడబోతుందన్నమాట. సో, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సో, ఇది మనకు అల్పపీడనంగా అయితే చెప్పుకోవచ్చు. సో, మాక్సిమం 17, 18, 19 ఆ తారీఖుల్లో కల్లా మనకు ఇంకా దగ్గరకైతే వచ్చేస్తుంది. చెన్నైకి, తమిళనాడుకి దగ్గరకైతే రావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీకు ఇంకొంచెం క్లారిటీగా అయితే ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో చూపిస్తాను. ఒక్క సెకండ్. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఇదివరకు ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ అనేది ఈ శ్రీలంక ప్రాంత సమీపంలోనే మనకు ఏర్పడడం జరిగిందండి. మీకందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో, ఇప్పుడు కూడా మ్యాక్సిమము అదే ప్రాంతంలో అల్పపీడనం అనేది ఏర్పడి కేంద్రీకృతమయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఎల్ అని కనిపిస్తుంది. ఎల్ అంటే లో ప్రెషర్ అనమాట. సో, ఇది మ్యాక్సిమము ఇక్కడి నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడి నుంచి వచ్చి మనకు ఇంకా దగ్గరకైతే రావడం జరుగుతుందనమాట. తమిళనాడుకి, చెన్నైకి ఆల్మోస్ట్. సో, వన్స్ తమిళనాడు, చెన్నైకి దగ్గరగా వచ్చింది అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తడ కావచ్చు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కోటవాకాడు, గూడూరు, నెల్లూరు, వెంకటాచలము, పొదలకూరు, రాపూరు, పెంచలకోన, వెంకటగిరి, ఇటు సైడు ఏర్పేడు, పల్లంపేట, తిరుపతి డిస్టిక్‌లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి తగ్గాయన్నమాట. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యి మబ్బులైతే పడుతూ ఉన్నాయన్నమాట. క్లైమేట్ వచ్చేసి చెప్తూ ఉన్నాను. సో, మా తిరుపతి డిస్టిక్ అనమాట. ఓకేనా. తిరుపతి డిస్టిక్‌లో మా విలేజ్‌లో వచ్చేసి మార్నింగ్ నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి తక్కువగా నమోదవుతూ మబ్బులు అనేటువంటివి కమ్ముకుంటూ ఉన్నాయన్నమాట. వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. దీని ప్రభావంతోనే. ఓకేనా. సో, ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ 17, 18 ఆ తారీఖుల కల్లా ఇంకా దగ్గరకైతే వచ్చేయడం జరుగుతుంది ఈ దిశగా. సో, మళ్ళా కూడా మనకు వర్షాలనేటువంటివి వచ్చేందుకు అవకాశాలైతే ఉన్నాయండి. ముఖ్యంగా నేను ఏ ప్రాంతాలైతే చెప్పానో ఆ ప్రాంతాల్లోనే. అది కూడా ఎక్కువ భారీ వర్షాలయ్యేటువంటివైతే కాదండి. సో, కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవ్వచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో మనకు మోస్తరుగా వర్షపాతం అనేది పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా. సో, మనకు ప్రస్తుతానికి ఈరోజు మాక్సిమం రేపటి రోజున అంతగా ఎక్కడ కూడా వర్షాలనేటువంటివి లేవన్నమాట. అంతగా కాదు, అస్సలు లేవు. మీకు శాటిలైట్ ఇమేజ్ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి సంబంధించినటువంటి రిపోర్ట్. ఓకేనా. సో, ఇది. సో, ఇది మనకు కొంచెం కొంచెంగా కదులుకుంటూ చెన్నైకి, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరకైతే రావడం జరుగుతుంది. సో, ఈరోజు ప్రస్తుతానికి ఈరోజొచ్చేసి 15వ తారీఖనమాట. 15వ తారీఖు 4 గంటలకు ఇక్కడి దాకైతే వచ్చిందనమాట ఇది. ఈ అల్పపీడనం అనేది. మీకు కనిపిస్తూ ఉంది. సో, ఇది 16, 17, 18 తారీఖుల లోపల ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరకైతే వచ్చేస్తుందండి. అండ్ అలాగే ఇక్కడ అల్పపీడనంగా ఏర్పడి మనకు బలపడేందుకు కూడా అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు.
సో, కాబట్టి వర్షాలు ఎటువంటివి ఎప్పటి నుంచి మొదలవ్వచ్చంటే, చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ రేపు, ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక 2 రోజుల తర్వాత 18, 19 ఆ తారీఖుల్లో అయినా పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వచ్చి పడిన వర్షాలు కురిశాయి అంటే, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు అటువంటివి పడతాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి గైస్. సో, మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. సో, మనకు ఒక పక్క ఈ క్లైమేట్ మొత్తం కూడా మబ్బులతో కమ్ముకుంటూ ఉంటే, మరొక పక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా. తెలంగాణ రాష్ట్రంతో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎఫెక్ట్ అయితే లేదు. ఎక్కడ కూడా వర్షాలు పడవు ఈ మధ్యలో. అంటే ఈ మధ్యలో అంటే ఇప్పుడు నేను ఏవైతే డేట్స్ చెప్పానో ఆ డేట్స్ ఈ రోజుటి నుంచి టిల్ ఆ డేట్ వరకు. బట్ క్లైమేట్ వచ్చేసి మనకు ఎక్కువగా చలి తీవ్రత అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. ఉష్ణోగ్రతలు చాలా అంటే చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. సో, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరు కూడా ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో అంతగా బయటకైతే వెళ్ళొద్దు. ఓకేనా. ఎందుకంటే ఈ చలి అనేటువంటిది ఎక్కువగా కురుస్తూ ఉంది ఈ కాలం. అందువల్ల చెప్తూ ఉన్నాను. మీకు వెదర్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. రేపటికి సంబంధించి, ఎల్లుండికి సంబంధించి మొత్తం కూడా. ఆల్మోస్ట్ రేపు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్షాలు ఉండవు. రేపు అనగా 16వ తారీఖున. బట్ క్లైమేట్ వచ్చేసి మబ్బులతో కప్పబడి అయితే ఉంటుంది. కురిస్తే అక్కడక్కడ చినుకులు అయితే పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. బట్ మీకు చెప్తూ ఉంటాను. అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజైతే ఎక్కడ కూడా లేవు. ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల్లో మనకు మబ్బులతో అయితే క్లైమేట్ అనేది ఉందన్నమాట. మబ్బులతో కప్పబడి. ఓకేనా.